లో లాస్ట్ ఎస్సే అంటే యాక్చువల్గా ఇంకో ఎస్సే ఉంది కానీ ఇది మీకు ఆ ఎస్సే నేను చెప్పను. అది మీకు క్లాస్లో వచ్చినప్పుడు ఎలా చేయాలి ఏంటంటే అది దాని గురించి ఎస్సే గురించి తర్వాత చెప్తాను. సో ప్రస్తుతానికి అయితే మీరు రాసుకున్న నోట్స్లో ప్రకారం అయితే ఎస్సేలో లాస్ట్ ఎస్సే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సి వాల్యూ కనుక్కోవాలి. ఇఫ్ ద పాయింట్స్ 2, 0, 0, 1, 4, 5 అండ్ 0, C 2, 0, 0, 1, 4, 5 అండ్ 0, C ఆర్ కాన్సైక్లిక్ అయితే సి వాల్యూ కనుక్కోవాలి. మన కాన్సైక్లిక్కి కాన్సెప్ట్ నేర్చుకున్నాం ఏంటి, 4 పాయింట్స్ ఒకే సర్కిల్ మీద ఉండాలి. సో 4 పాయింట్స్ ABCD 4 పాయింట్స్ తీసుకుంటే 4 పాయింట్స్ కూడా ఎలా ఉండాలంటే ఒక్క సర్కిల్ మీద ఉంటే ఆ పాయింట్స్ని కాన్సైక్లిక్ పాయింట్స్ అంటారు. సో ఇది చూపించాలంటే మనం ఏం చేసేవాళ్ళం, ఏవో ఒక 3 పాయింట్స్ తీసుకుని ఆ 3 పాయింట్స్తో సర్కిల్ ఈక్వేషన్ కట్టుకుని ఆ వదిలేసిన 4వ పాయింట్ ఆ సర్కిల్లో సబ్స్టిట్యూషన్ చేస్తే ఆ సర్కిల్ ఈక్వేషన్ కనుక సాటిస్ఫై అవుతే అప్పుడు ఆ 4 పాయింట్స్ని ఏమని పిలుస్తారండి, కాన్సైక్లిక్ పాయింట్స్ అంటారు. ఇచ్చిన 4 బిందువుల్లో ఏవైనా 3 బిందువులతో వృత్త సమీకరణం కనుక్కుని ఆ వృత్త సమీకరణానికి అంటే సర్కిల్ ఈక్వేషన్ కనుక్కుని ఆ వదిలేసిన 4వ బిందువు ఉంది కదా, ఆ వదిలేసిన 4వ బిందువు ఆ 3 పాయింట్ ఆ సర్కిల్ ఈక్వేషన్లో మనం కనుక్కున్న సర్కిల్ ఈక్వేషన్లో ప్రతిక్షేపిస్తే ఆ సర్కిల్ ఈక్వేషన్ కనుక సాటిస్ఫై అవుతే సంతృప్తిపరిస్తే అప్పుడు ఆ 4 బిందువుల్ని చక్రీయాలంటారు తెలుగులో. ఓకే అవునా. సో అందుకని గివెన్ పాయింట్స్ అని రాస్తాం ఫస్ట్. ఇక్కడ నేను రాయలేరు, రాసుకోండి ఫస్ట్. గివెన్ పాయింట్స్ అంటే ఏంటంటే ఏవేంటి పాయింట్లు, A 2, 0 ఒకటి, నెక్స్ట్ B 0, 1 ఒకటి, C 4, 5 ఒకటి, D 0, C ఒకటి. ఇవి గివెన్ పాయింట్స్. ఓకే సర్కిల్ ఈక్వేషన్ కట్టుకోవాలన్నప్పుడు మనం కట్టుకోవాల్సిన సి కాబట్టి ఇది అంకెలు కాకుండా అక్షరాలతో ఉంది కాబట్టి దీన్ని వదిలేసి మిగతా పాయింట్లతో దీంతో అయినా కట్టుకోవచ్చు, కానీ లెక్క కొద్దిగా పెద్దగా లెందీగా వస్తుంది. అదే అంకెలతో అనుకోండి లెక్క ఈజీగా సాల్వ్ అవుతుంది కాబట్టి దీన్ని వదిలేసి మిగతా 3 పాయింట్స్తో సర్కిల్ ఈక్వేషన్ కడతాం. అంటే మిగతా 3 పాయింట్స్ అంటే ఎవరెవరు, A 2, 0 ఒకటి, B 0, 1 ఒకటి, C 4, 5 ఒకటి. సర్కిల్ ఈక్వేషన్ కట్టుకోవాలంటే మనం ఏమనుకుంటాం, రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఏంటి, x² + y² + 2gx + 2fy + c 0. ఓకేనా. ఫస్ట్ ఈక్వేషన్ వేసుకుంటాం. మళ్ళీ మామూలుగా సినిమా ఎక్కడి నుంచి ఏంటి, గివెన్ దట్ 1 passes త్రూ ఎంత, A 2, 0 గుండా పాస్ అవుతానంటే ఈక్వేషన్ సాటిస్ఫై చేయాలా అంటే x బాల్ ఎంత పెట్టుకోవాలి, 2 పెట్టుకోవాలి, y బాల్ ఎంత పెట్టుకోవాలి, 0 పెట్టుకోవాలి. అంటే ఎంత అవుతుందండి, 2² + y² అంటే 0² + 2g × 2 + 2f × 0 + c 0. ఓకే 2² అంటే 4, 0² అంటే 0 అని వదిలేచ్చు, 2g × 2 అంటే 4g, ఇది దుకాణం సర్దేస్తుంది, 2f × 0 అంటే + c 0 అంటే 4g + c -4. దీనికి ఈక్వేషన్ నెంబర్ 2 వేసుకోండి. ఓకేనా క్లియరా. నెక్స్ట్ గివెన్ దట్ రెండో పాయింట్ ఏంటి, B 0, 1 passes త్రూ B 0, 1 కింద పాస్ అవుతుందంటే x బల్ 0 పెట్టుకోవాలి, y బల్ 1 పెట్టుకోవాలండి. అంటే ఎంత అవుతుంది, 0² + 1² + 2g × 0 + 2f × 1 + c 0. సో 0² అంటే 0, 1² అంటే 1, 2g × 0 అంటే 0 అయిపోతుంది, దుకాణం సర్దేస్తాడు. 2f × 1 అంటే 2f + c 0. ఓకేనా. అంటే 2f + c +1 ఆ పక్క వెళ్తే -1, థర్డ్ ఈక్వేషన్ వేసుకోండి. ఓకే సో నెక్స్ట్ గివెన్ దట్ మూడో పాయింట్ ఏంటి, C 4, 5. సో C 4, 5 గుండా పాస్ అవుతుందంటే 1 passes త్రూ C 4, 5. 4, 5 గుండా పాస్ అవుతుందంటే x బాల్ 4 పెట్టుకోవాలి, y బాల్ 5 పెట్టుకోవాలి. అంటే 4² + 5² + 2g × 4 + 2f × 5 + c 0. 4² అంటే వాల్యూ 16, 5² అంటే 25. ఇది 8g + 10f + c 0. అంటే 8g + 10f + c 16, 25 కలుపుకుంటే 41 - 41 ఆ పక్క వస్తుంది. దీనికి ఫోర్త్ ఈక్వేషన్ వేసుకోండి. ఓకే సో మళ్ళీ మామూలుగా రోజులాగానే సెకండ్ ఈక్వేషన్ థర్డ్ ఈక్వేషన్ చేస్తాం. సాల్వింగ్ 2 and 3. సెకండ్ ఈక్వేషన్ ఏంటంటే 4g + c -4 అండి. థర్డ్ ఈక్వేషన్ ఏంటి, 2f + c -1 అండి. తీసేసినప్పుడు సింబల్స్ మారుతాయని చెప్పానండి. సో ఇది మైనస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది, ఇది ప్లస్ అవుతుంది మైనస్ వల్ల. అప్పుడు CC క్యాన్సిల్ అయిపోతుందండి. ఓకేనా. 4g ఇదేమో 4g అండి, ఇదేమో 2f అండి. గబుక్కున 2g అని 2f అని రాసేకండి. ఇవేమో ఆవులు, ఇవేమో గేర్లు. ఆవుల నుంచి గేర్లు తీసేసినట్టు ఉంటుంది. సో 4g - 2f అలాగే ఉంచేస్తాం. అంతేగాని గబుక్కున ఈ 2g అని రాసేకూడదు, లేదా 2f అని రాయకూడదు, పోయిందే లెక్క ఇంటికి పోయినట్టే. ఓకే సో 4g - 2f = -3. దీనికి ఫిఫ్త్ ఈక్వేషన్ వేసుకోండి. ఓకే
అలాగే థర్డ్ ఈక్వేషన్ నుంచి ఫోర్త్ ఈక్వేషన్ తీసేయండి. 3 - 4 ఇంప్లైస్ 3 - 4. థర్డ్ ఈక్వేషన్ ఏంటండి 2f + c -1 అండి. 2f + c -1. ఫోర్త్ ఈక్వేషన్ ఏంటండి ఫోర్త్ ఈక్వేషన్ 8g + 10f + c -41. తీసేసినప్పుడు సింబల్స్ మారుతాయి. ఇది మైనస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది, ఇది మైనస్ వల్ల ఏమవుతుంది ప్లస్ అవుతుందండి. ఓకే, అప్పుడు సిసి క్యాన్సిల్ అయిపోతుంది. 8g ఒకటే ఉన్నాడు, అది కూడా కింద వాడి సింబలే చూసుకోవాలని చెప్పా. అంటే అంత అవుతుంది -8g. 2f నుంచి 10f తీస్తే -8f -1 + 40 అంటే -1 + 41 అంటే 40 అని. యాక్చువల్గా దీంట్లో ఫోర్త్ టేబుల్ పోతుంది అన్నింటిలోనూ, కానీ ఫోర్త్ టేబుల్ కొట్టలే నేను, సెకండ్ టేబులే క్యాన్సిల్ చేస్తున్నా. ఎందుకు సెకండ్ టేబుల్ క్యాన్సిల్ చేస్తున్నా అంటే సెకండ్ టేబుల్ క్యాన్సిల్ చేసాం అనుకోండి ఇది -4g అవుతుంది. ఇక్కడ మనకి లెక్కలో 4g ఉంది ఈ ఈక్వేషన్లో, ఫిఫ్త్ ఈక్వేషన్లో. మరి దీన్ని ఉపయోగించి సాల్వ్ చేస్తాం కదా. ఓకే, అందుకని సెకండ్ టేబుల్ మాత్రమే క్యాన్సిల్ చేస్తాం. సో 4g ఇక్కడ సెకండ్ టేబుల్ క్యాన్సిల్ చేస్తే ఇది -4g -4f 20 అవుతుంది సిక్స్త్ ఈక్వేషను. ఇప్పుడు ఇద్దరిని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. 4g క్యాన్సిల్ అయిపోతుంది. అందుకని ఇందాక ఇక్కడ 4వ ఎక్కం కొట్టలేదండి, 2వ ఎక్కం క్యాన్సిల్ చేసాం. ఓకే, ఫోర్త్ టేబుల్ క్యాన్సిల్ చేయాలి, సెకండ్ టేబుల్ మాత్రమే ఎందుకు క్యాన్సిల్ చేసాం. ఇలాగ 4g ఇక్కడ ఉంది, 4g ఇక్కడ ఉంది, ఇద్దరిని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో 4g - 2f -3 అండి. -4g -4f 20 అండి. యాడ్ చేసినప్పుడు ఏ విధమైన సింబల్స్ మారవు కాబట్టి 4g క్యాన్సిల్ అయిపోతున్నాయి. ఓకేనా. సో -2f -4f అంటే -6f అండి =17. ఓకే, -3 + 20 అంటే 17 అండి. అప్పుడు f -6 ఇక్కడ మల్టిపుల్ చేస్తుంది, లాగ్ గోబు మీద ఒకటి కొట్టండి, -17/6 అవుతుందండి. ఓకేనా, సరిపోయినా. ఎఫ్ వాల్యూ తీసుకొచ్చి 5వ ఈక్వేషన్లో పెట్టుకుంటున్నా, g కావాలి కాబట్టి. సో 5వ ఈక్వేషన్లో పెట్టుకుంటే 4g - 2f -3 అండి 5వ ఈక్వేషన్. సో 4g - 2 × f అంటే -17/6 -3. సో 4g +2 దీంట్లో 3 టైమ్స్ క్యాన్సిల్ చేశానండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది, +17/3 -3. అర్థమవుతుందా? రాసుకునేటప్పుడు జాగ్రత్తగా రాసుకోండి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని. ఓకే, సో 4g -3 -17/3. ఎల్సిఎం కట్టుకుంటే ఎల్సిఎం 3 ఎల్సిఎం. ఓకే, 3 × 3 అంటే 9 అవుతుందండి. సో -9 -17 అంటే 4g ఎంప్లాయీస్లు పెట్టుకుంటే మధ్యలో ఉన్నప్పుడు ఇలా ఎంప్లాయీస్లు పెట్టుకోవాలి. ఓకే, 4g -26/3 అంటే 2 టేబుల్ క్యాన్సిల్ చేసాం. 2g -13/3 అంటే g -13/6 అండి g వాల్యూ. ఓకేనా. ఓకే, ఆల్రెడీ g వచ్చింది, f వచ్చింది, c కావాలి ఇంకా మనకు కావాల్సింది. సో థర్డ్ ఈక్వేషన్లో కానీ సెకండ్ ఈక్వేషన్లో కానీ పెట్టుకుంటున్నాం. సెకండ్ ఈక్వేషన్ కొద్దిగా పెద్ద అంకెలతో ఉంది కాబట్టి సెకండ్ ఈక్వేషన్ పెట్టుకుంటున్నాం అండి. థర్డ్ ఈక్వేషన్లో పెట్టుకుంటున్నాం. సో 2f + c -1. 2 × f అంటే -17/6 + c -1. 2 టేబుల్ క్యాన్సిల్ చేసాం 3 టైమ్స్, -17/3 + c -1 అంటే c -1 + 17/3 అంటే c 3 ఎల్సిఎం -3 + 17 అంటే c ఎంత అవుతుందండి 14/3. ఓకేనా, క్లియరా. సో 3 వాల్యూస్ తీసుకొచ్చి గుర్తుంచుకోండి. ఇక్కడ c లాజిక్ చూడండి, ఈ c 14/3 అనేసి చాలామంది పిల్లలు ఎగ్జామ్లో ఆపేస్తే 5 మార్కులే వస్తాం మేము 7 మార్క్స్ సమ్స్కి. కట్టుకోమంది సిఏ, కానీ అసలు ఈ సి జోలికి మనకు వచ్చిన సి ఎవడు సర్కిల్లో సి గడండి. వీడు సర్కిల్లో సి గడు వచ్చాడు. ఇంకొక లాజిక్ చెప్తాను తర్వాత, మంచి వెరైటీగా ఉంటుంది. సర్కిల్లో సి మాత్రం 14/3 వచ్చిందండి. ఓకే, సర్కిల్లో సి ఇదే ఆన్సర్ అనుకుని చాలామంది ఇక్కడ ఆపేస్తారు. కాదు, ముందు అసలు సర్కిల్ పెట్టుకోవాలి. అసలు మనం కావాల్సిన D0, కట్టుకోవాల్సిన సి మనం కట్టాలి. దాని జోలికి అసలు ఇప్పటిదాకా మనం వెళ్ళలేదు. ఓకే, సో అందుకని GFC తీసుకొచ్చి సర్కిల్ ఈక్వేషన్ పెట్టుకోండి. సర్కిల్ ఈక్వేషన్ పెట్టుకుంటే రిక్వైర్డ్ ఈక్వేషన్ సర్కిల్ x² + y² + 2 × g అంటే ఎంత అండి, g అంటే ఎంత వచ్చింది -13/6 + 2 × f అంటే -17/6 × y + c అంటే 14/3 = 0 అండి. 2 దీంట్లో 3 టైమ్స్ పోతుంది, ఇక్కడ కూడా 2 దీంట్లో 3 టైమ్స్ పోతుంది. సో 3 టోటల్గా వేసాము. ముందు అసలు ఏమో మిగిలే వేసాను ఒకసారి, x² + y² -13/3 × x -17/3 × y, ఎందుకంటే ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది, +14/3 = 0. సో 3 ఎల్సిఎం అంటే 3x² + 3y²
మైనస్ 13x మైనస్ 17y ప్లస్ 14 0 3 ఒకటి అంటే 0 అయిపోతుంది. సో 3x² ప్లస్ 3y² మైనస్ 13x మైనస్ 17y ప్లస్ 14 0 సెవెంత్ ఈక్వేషన్. ఓకే, ఇప్పుడు అసలైన వాడు వస్తున్నాడండి. ఎవడు హీరో? D0, C గాడు ఇప్పుడు ఎంటర్ అవుతున్నాడు అసలు సినిమాలోకి. ఓకే, సో ఈ గివెన్ దట్ ABCD ఆర్ కాన్సైక్లిక్ అన్నాడు. కాన్సైక్లిక్ అంటే వదిలేసిన 4వ పాయింట్ కంపల్సరీగా ఈ సర్కిల్లో పాస్ అవ్వాలి, అవునా కదా? ఓకే, సో D0, C passes through 1 7. సో దీనికి 7th ఈక్వేషన్ వేసుకున్నాం, సర్కిల్ ఈక్వేషన్. సో D0, C passes through 7th ఈక్వేషన్. 7th ఈక్వేషన్లో పెట్టుకుంటే x బదులు 0 పెట్టుకోవాలి, y బదులు C పెట్టుకోవాలండి. అంటే 3 × 0² ప్లస్ 3 × C² మైనస్ 13 × 0 మైనస్ 17 × C ప్లస్ 14 0. ఓకే, సో 3 × 0² అంటే 0, ఇది 3C² అండి, మైనస్ ఇది కూడా 0 మైనస్ 17C ప్లస్ 14 0. ఫ్యాక్టర్స్ కట్టుకోవాలి. 3 14 అండి, 14 3 17 వచ్చేలా ఫ్యాక్టర్స్. 14 3 42, 42 17 వచ్చేలాగా. ఎక్కడ ఏం ఆలోచించగల మన లెక్క కూడా పెట్టేసుకోవచ్చు. ఎందుకంటే నేను చెప్పాను అంకెలు కూడా మారవు, లెక్కలో అంకెలు కూడా మారవు, అందుకని పెట్టేసుకోవచ్చు మీరు. ఫ్యాక్టర్స్ కూడా ఏమీ మనం ఆలోచించక్కల. 3 14 42, 42కి 17 వచ్చేలాగా ఫ్యాక్టర్స్ అని ఆలోచించక్కల. 14 3 తీసి కలుపుకుంటే అంతా 17, అదిగో మైనస్ 17 అంటే -3 -14 కలుపుకున్నాం అనుకోండి -17 అవుతుందండి. ఎక్కడ ఏం ఆలోచించాల్సిన అవసరం కూడా ఏం లేదు. ఓకే, సో 3C² మైనస్ 3C మైనస్ 14C ప్లస్ 14 0. ఈ రెండిట్లో 3C కామన్ తీసామండి. ఎంత అవుతుంది? C - 1 మైనస్ 14 కామన్ తీస్తే C - 1 0. అగైన్ C - 1 కామన్ తీసాం అనుకోండి 3C మైనస్ 14 0. అంటే C - 1 0 అంటే C 1. అలాగే 3C - 14 0, 3C -14 ఆ పక్కన ప్లస్ 14, C 14/3 అండి. సో C వాల్యూ 1, 14/3. లాజిక్ గమనించుకున్నా లేదో? ఇందాక మనం సర్కిల్ ఈక్వేషన్లో కట్టుకున్నప్పుడు C వచ్చింది చూసుకున్నారా? C అక్కడ ఎంత వచ్చింది? 14/3. అందుకే నేను చెప్పాను చాలామంది పిల్లలు ఇక్కడ దాకా చేసి వదిలేస్తారు, C వాల్యూ 14/3 వచ్చేసింది కదా అనుకుని. కానీ మన ఆన్సరు C 1, 14/3 రెండు వస్తాయి. C వాల్యూలు 1 or 14/3 రెండు 1, 14/3 అని కూడా రాసుకోవచ్చు. సో రెండు వస్తాయి. గబుక్కుని ఇక్కడతో అదే 14/3 వచ్చేసింది కానీ చాలామంది పిల్లలు ఆపేస్తారు ఇక్కడ దాకా. సో 5 మార్కులే వస్తాయి, ఎందుకంటే ఈ సర్కిల్ రాసినందుకు 1 మార్కు, C వాల్యూ కట్టినందుకు 1 మార్కు, 2 మార్కులు పోయినట్టే. సో 5 మార్క్సే పడతాయి. సో లాజిక్ గుర్తుంచుకోండి. C వాల్యూ 1, 14/3 లెక్క ఇచ్చినప్పుడు వెంటనే చెప్పేయాలి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ C అనగానే మీరు వెంటనే 1, 14/3 అని చెప్పేయాలి. రెండు చెప్పేయాలి వాల్యూస్. ఓకే, దీంతో మనకి ఎస్ఏలు అయిపోయాయండి. అలాగే ఇంకొక చిన్న ఎస్ఏ ఉండి ఎప్పుడు ఇవ్వట్లేదు ఆ ఎస్ఏ గురించి. మన క్లాసులు మొదలైనప్పుడు ఆ ఎస్ఏ గురించి మాట్లాడుకుంటాం. అందుకని ఎస్ఏలు అయిపోయినట్టే గుర్తుంచుకోండి మీరు. ఓకే, దీంతో ఎస్ఏలు అయిపోయాయి. అలాగే ఫస్ట్ ఎక్సర్సైజ్ కూడా అయిపోయింది. రేపు సెకండ్ ఎక్సర్సైజ్ అలాగే ఏంటంది నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. అంతవరకు చిన్న బ్రేక్. ఓకే.